మన ఈ శరీరము ఏదైతే ఉంటుందో, మన ఈ ఆలయము ఏదైతే ఉంటుందో, ఈరోజు నువ్వు చెక్కిన రాళ్ళపై నీ పునాది ఉంటుందా, లేకపోతే వంకర రాళ్ళు కలిగిన అనగా పాపముతో కలిగిన పునాదులు నీపై కలిగి ఉంటున్నావా? గమనించండి, ఎవరైతే వంకర పునాది పైన వాళ్ళ జీవితాన్ని కట్టుకుంటారో, పాపం అనే పునాది పైన జీవితం కట్టుకుంటారో, దేవుడు ఎవరి ముందైతే మిమ్మల్ని హెచ్చిద్దాం అనుకుంటున్నాడు, ఎవరి ముందైతే మిమ్మల్ని దేవుడు గనులుగా చూపిద్దాం అనుకుంటున్నాడు, ఎవరు ముందైతే దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థానంలో పెట్టని చెప్పి దేవుడు ఆశిస్తున్నారో, వాళ్ళ నోటి నుంచే మిమ్మల్ని ఎగతాళి పరిచేటట్టు ఈ వంకర పునాది చేస్తుంది, ఈ పాపము చేస్తుంది. ఫిలిస్తీన్లందరి మధ్యన సంసోను బలాఢ్యుడిగా కనబడ్డాడు, ఫిలిస్తీన్లందరి మధ్యన సంసోను అభిషక్తుడిగా కనబడ్డాడు, ఫిలిస్తీన్లందరి మధ్యన కూడా ఒరే ఇజ్రాయెల్ జోలి వెళ్ళద్రా, సంసోను ఉన్నాడు అక్కడ మనం లేపేస్తారని చెప్పేసి వాళ్ళంతగా భయపడుతున్నారు. అలాంటి సమయంలో ఎప్పుడైతే సంసోను వంకర పునాది పైన వెళ్ళాడు గనుక, పాపము చేసి పట్టుబడ్డాడు గనుక, ఈ సంసోను ఎప్పుడైతే ఫిలిస్తీన్ల చేతికి అప్పగించబడ్డారో, ఎవరైతే భయపడతారో, ఎవరైతే సంసోను చూసి మూల దాక్కునేవారో, ఎవరైతే సంసోను చూసి పారిపోయేవారో, వాళ్ళందరూ ఇప్పుడు సంసోను ముందుకు ఏం చేయడం మొదలుపెట్టారు? ఎగతాళి చేయడం మొదలుపెట్టారు, అపహాస్యం చేయడం మొదలుపెట్టారు. గమనించండి, ఈరోజు మన సంసోను జీవితంలో ఒక పాఠం నేర్చుకోవాలి. ఏంటంటే, ఈరోజు దేవుడు అందరి ముందు కూడా మిమ్మల్ని ఒక గనులుగా పెట్టడానికి, ఒక గనురాలుగా పెట్టడానికి, నీకంటే ఒక ఉన్నత స్థితి దేవుడు పెట్టడానికి, నీకంటే ఒక ప్రత్యేకమైన గౌరవం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ నీకున్న అసహ్యమైన బుద్ధి వల్ల, నీకున్న త్రాగుబోతుతనం వల్ల, నీకున్న అసహ్యమైన ఆ అక్రమ సంబంధాల వల్ల, నీకున్న అసహ్యమైన అక్రమ కార్యముల వల్ల ఏమైపోతుంది? కుటుంబాల మధ్యన ఎగతాళి పడిపోతున్నావు, సిగ్గుపడిపోతున్నావు, తల ఎత్తుకోలేనట్టు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దానికి గల కారణం మన పునాది దేనిపైన కట్టుకున్నట్టు? ఇప్పుడు చెప్పండి గట్టిగా, వంకర రాళ్ళు. గట్టిగా